Recognize little things in life that brings you happiness. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఇవాల్టి వ్లాగ్లో మన వ్యూవర్స్కి డేలో నా పూజ పనులతో పాటు మిగిలిన వర్క్స్ని ఎలా మేనేజ్ చేసుకుంటాను, వాటితో పాటు బోలెడన్ని మోటివేషనల్ థింగ్స్ని షేర్ చేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు కమెంట్స్ ఆఫ్ ద డే చూసేద్దామా? అరుణ రమణ గారు, శశి గారు, పూజా గారు, లక్ష్మి గారు, శశాంక్ గారు, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ కమెంట్స్తో నన్ను మోటివేట్ చేస్తున్నందుకు. మన ఛానల్ని స్పెషల్గా ప్రతిరోజు ఫాలో అవుతూ వీడియోస్ని లైక్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ అందరి ప్రేమ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా? కనిష్క నాన్నతో కలిసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంది. అక్కకి నాన్నకి బాయ్ చెప్పేసిన తర్వాత తన బ్యాగ్ని ప్యాక్ చేసుకుంటూ ఉంది. హెల్ప్ చేస్తావా నువ్వు? థ్యాంక్ యూ సో మచ్ బంగారి. ఓకే, నీట్గా సర్దేస్తావు. ఓకే, ఇంకేం చేస్తుంది బుజ్జు బంగారు? కన్నయ్య ఇంకేం బుజ్జు బంగారాన్ని డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ప్రీవియస్ వీడియోలో పెసరట్టు వేసానని చెప్పాను కదా, నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అదే వేసుకున్నాము. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యి నా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాను. ఈలోపు రూపేష్ కాల్ చేశారు ఆఫీస్ నుంచి. అసలు ఈ టైంలో అయితే ఎప్పుడూ చేయరు. నాకు సంబంధించిన ఒక పార్సల్ రావాల్సి ఉంది, అందుకే కాల్ చేశానని చెప్పారనమాట. సరే ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత ఇన్ఫామ్ చేస్తానని చెప్పాను. తను కాల్ చేసిన 5 minutesకే ఇది డెలివరీ అయింది. సో ఏదో గిఫ్ట్ లాగా అనిపించింది. వెంటనే మళ్ళీ కాల్, అవి నీకోసమే అని. ఇందులో ఏముందో నాకు కూడా తెలియదు, ఇప్పుడు మీ ముందే అన్ప్యాక్ చేస్తూ ఉన్నాను. తను నాకు ఇచ్చిన ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట, వ్యాలంటైన్స్ డేకి ఇది. ఇంకొక విషయం చెప్పాలి, నేను సర్ప్రైజెస్ అండ్ గిఫ్ట్స్ ఇవ్వడంలో చాలా పూర్ అండి. ఏ స్పెషల్ అకేషన్ అయినా సరే ఇలాంటివి రూపేషే ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎంగేజ్మెంట్ తర్వాత ఇలానే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. దాన్ని ఇంకెప్పుడైనా వ్లాగ్స్లో షేర్ చేస్తాను. ఓపెన్ చెయ్యంగానే ఫస్ట్ కనిపించినవి చాక్లెట్స్లో మోస్ట్ ఫేవరెట్ డైరీ మిల్క్, అందుకే దీన్ని కూడా బుక్ చేశారనుకుంటా. చూస్తున్నారు కదా, ఈ పోట్లీలో అంతా కూడా చిన్న చిన్న చాక్లెట్స్ ఉన్నాయి. నేను ఈ పార్సల్ మీకు ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటే మైండ్ మొత్తం ఆబ్సెంట్గా ఉంది. ఏదో చూపిస్తున్నానంటే చూపిస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకైతే. నిజంగానే చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకు ఇంతలా షాక్ అయ్యానంటే కనిష్క వచ్చిన తర్వాత అసలు స్పెషల్ అకేషన్స్ కూడా మర్చిపోతున్నాను. అంతా బిజీగా ఉంటుంది నా లైఫ్ అయితే. అలాంటి స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు పిల్లలతో ఔటింగ్ వెళ్ళడం, లేకపోతే ఇంట్లోనే కొంచెం సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఇది మాత్రం చాలా అంటే చాలా యూనిక్గా స్పెషల్గా అనిపించింది. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, అప్రిషియేట్ అండ్ రికగ్నైజ్ లిటిల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ దట్ బ్రింగ్స్ యూ జాయ్ అండ్ హ్యాపీనెస్ అని. దీని గురించి డీటెయిల్గా నా డే రొటీన్ వర్క్స్ని షేర్ చేస్తూ మాట్లాడాలనుకుంటున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. మిర్రర్ కార్డ్ ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో అసలు. అలా కార్డ్ ఓపెన్ చేయంగానే మిర్రర్లో మా ఇద్దరి ఫోటో కనిపించేసరికి నా హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంది. నిజంగా నా లైఫ్లో ఇది ఒక మెమరబుల్ డే అనిపించింది. రూపేష్ ఆ మూమెంట్లో పక్కన లేకపోయినా సరే తను పంపించిన గిఫ్ట్స్ నన్ను చాలా అంటే చాలా అట్రాక్ట్ చేశాయి. ఎట్ ద సేమ్ టైం మాటల్లో చెప్పలేనంత హ్యాపీనెస్ని నేను పొందాను. మిర్రర్ కార్డే ఒక పెద్ద సర్ప్రైజ్ అంటే దానికి మించుంది ఈ గోల్డ్ రోజ్. చూసి ఒక్కసారి షాక్లో ఉన్నాను అసలు. ఆ మొమెంట్లో నా హ్యాపీనెస్ ఎలా ఉందో అసలు మాటలు కూడా రావట్లేదు చెప్పడానికి. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఈ గిఫ్ట్స్ విషయం పక్కన పెడితే స్పెషల్ డే రోజున గుర్తుపెట్టుకొని నా కోసం పంపించినందుకు రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ బ్లెస్డ్. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నా ఇష్టాలను గౌరవిస్తూ మోరల్ సపోర్ట్ని ఇస్తున్నందుకు రియల్లీ చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. గిఫ్ట్స్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, వచ్చిన వాటిని హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాను. ఈ గిఫ్ట్స్ని మీతో షేర్ చేసుకుంటున్నందుకు ఏమీ అనుకోకండి. మీ ఇంట్లో ఒక ఆడపిల్లలాగా నన్ను ట్రీట్ చేస్తూ నా సంతోషాన్నే మీ సంతోషంగా భావిస్తారు గనకే మన ఫ్యామిలీతో ఈ హ్యాపీ మూమెంట్ని షేర్ చేసుకోవాలనుకున్నాను.
సో ఆ తర్వాత నా ఎడిటింగ్ వర్క్స్, వాయిస్ ఓవర్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని లంచ్ ప్రిపరేషన్లోకి వచ్చేసాను. నైట్ పడుకునే ముందే డిన్నర్ తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం కూడా క్లీన్ చేసుకొని మార్నింగ్ లేచేసరికి చాలా ఫ్రెష్గా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అప్పుడు కూడా. ఇక ఆ తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాతే లంచ్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తాను. ఈరోజు లంచ్లోకి సింపుల్గా బీరకాయ కర్రీ చేస్తున్నాను. ఏమైంది? స్వీట్ ఇచ్చారా? సరే, ఈ స్టోరీ ఎవరికి చెప్తున్నావు నువ్వు? ఎవరికి? ఆంటీ వాళ్ళకా? సరే, రోజు మమ్మకి చెప్తావు కదా స్టోరీస్. ఆరెంజ్ ఇవ్వనా? నార్మల్గా అయితే కనిష్క స్కూల్ నుంచి వచ్చేలోపే నా లంచ్ ప్రిపరేషన్ని ఫినిష్ చేసేసుకుంటాను. ఒకవైపు నా వర్క్స్తో పాటు ఈరోజు పూజ పనులు కూడా ఉన్నాయి. వాటిని అన్నిటినీ చేసుకుంటూ కొంచెం డిలే అయింది. సో క్విక్గా సింపుల్గా చేసేస్తున్నాను కాబట్టి టైం కూడా ఎక్కువ తీసుకోదు. మేము జంషెడ్పూర్లో ఉండేటప్పుడు బెంగాలీ కుక్ ఉండేవారు. తను ఎక్కువగా ఈ కర్రీ చేసేది. చపాతీలోకి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. జస్ట్ కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పసుపు, జీలకర్ర, అంతే, ఇంకేమీ లేదు దీంట్లో. మెయిన్గా దీన్ని పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత గార్లిక్ అలాగే ఆనియన్స్ చాప్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇదివరకే వ్లాగ్లో చెప్పాను కదా, నీహాకి రోటీస్ అంటేనే ఇష్టం రైస్ కంటే అని. చపాతీని ఇలాంటి కర్రీస్తో లేకపోతే పాలల్లో ఉడికించి పెట్టేసేదాన్ని అన్నమాట చిన్నప్పుడు. నీహా చిన్నప్పుడు ఒక 2 to 3 years వరకు అన్ని ఫుడ్స్ కూడా సపరేట్గా చేసేదాన్ని దానికోసం. నీహా చిన్నప్పుడు ఒక 2 to 3 years వరకు అన్ని సపరేట్ ఫుడ్స్ అన్నమాట, మ్యాష్ చేసినవి. కాకపోతే కనిష్కాకి అలా కాదు. 9 months తర్వాత మనం ఇంట్లో ఏ ఫుడ్ చేసుకుంటామో లంచ్ కన్నా డిన్నర్కైనా సరే దాన్నే కొద్దిగా చేత్తో మ్యాష్ చేసి పెట్టేసేదాన్ని. అందుకేనేమో ఫస్ట్ కిడ్కి సెకండ్ కిడ్కి ఫుడ్ హ్యాబిట్స్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. మామూలుగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లంచ్ తినిపించే ముందు ఏదైనా ఫ్రూట్స్ ఇస్తాను కదా, ఈరోజైతే జ్యూస్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నీహాకి జ్యూసెస్ అంటే ఇష్టం, అయితే కనిష్కమ్మకేమో ఫ్రూట్స్ అలాగే తినాలంటుంది. అయితే ఈరోజు మేడం గారి కన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ జ్యూస్ చేస్తూ ఉన్నాను, లేకపోతే అస్సలు తాగదు. కనిష్కాకి తన ఫేవరెట్ డైనోసార్ మగ్లో ఇస్తున్నాను జ్యూస్ని. ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ 2 years అవుతూ ఉంది. జ్యూసెస్ కానీ లేకపోతే మిల్క్ కానీ తాగించడానికి చాలా బాగుంటుంది. నీహాకి ఈరోజు స్కూల్ హాఫ్ డే, సో తను కూడా ఎర్లీగా వచ్చేసింది. సో ఇద్దరికి ఒకేసారి జ్యూస్ని ఇచ్చేసాను. ముసాంబీస్ని డైరెక్ట్గా అలాగే వాళ్ళకి ఇచ్చేసామంటే ఆ సోర్ టేస్ట్కి అస్సలు తాగలేరు. అందుకే కొంచెం ఎక్కువగా వాటర్ మిక్స్ చేసి, కాకపోతే ఇందులో ఎలాంటి స్వీట్నర్, షుగర్ లాంటివి యాడ్ చేయట్లేదు, డైరెక్ట్గానే అలా ఇచ్చేసాను. సో హ్యాపీగా కొద్దిసేపు ఆడుకుంటూ జ్యూస్ని ఫినిష్ చేశారు. మెయిన్గా ఇంట్లో ఈ ఏజ్ పిల్లలు ఉంటే తినను తాగను అంటుంటారు కదా, వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా అండ్ అట్రాక్టివ్గా మగ్స్ కానీ లేకపోతే ప్లేట్స్ కానీ ఇస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదైనా స్నాక్స్ ఇచ్చేసి హోంవర్క్స్ చూస్తాము. ఇద్దరు ఇంట్లో ఉన్నారు కదా, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా ఫ్రెష్ అయిపోయి టీవీలో సాంగ్స్ వస్తూ ఉంటే కలిసి అక్కా చెల్లి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. నీహా ఉంటే ఖచ్చితంగా తను ఏం చేస్తుందో అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. వెంటనే అక్క ఏం చేస్తే అది ఫాలో అయిపోతుంది. ఇక్కడ బీరకాయ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. లంచ్ ఫినిష్ చేసిన తర్వాత ఇంకా కొన్ని వర్క్స్ పెండింగ్ ఉంటే వాటిని చేసుకుంటూ ఉన్నాను పూజకు సంబంధించి. ఈవినింగ్ మంచిగా వేడివేడిగా టీ తాగిన తర్వాత మళ్ళీ పూజ పనుల్లోకి వచ్చేసాను. ఈరోజు వసంత పంచమి కదా, దానికి కావాల్సిన పువ్వులు అలాగే పూజా సామాగ్రిని అంతటినీ శుభ్రపరచుకొని ఇలా ఏర్పాటు చేసుకున్నాను. మెయిన్గా ఇంట్లో మిగిలిన పనుల కంటే కూడా పూజా రూమ్ క్లీనింగ్ అనేసరికి డెడికేటెడ్గా కొంత టైంని స్పెండ్ చేస్తాను. పూజను ఎంత ఇష్టంగా చేసుకుంటానో ఈ పనులన్నీ కూడా చాలా శ్రద్ధగా ఇష్టంతోనే చేసుకుంటాను. ముగ్గును పెట్టుకున్నాను. ఈ ముగ్గుని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ పూజ పనులు ఎలా అయ్యాయి ఏంటి అన్నది అప్కమింగ్ వీడియోస్లో మీరు చూడొచ్చు. ఇక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి అక్కీ రోటీ చేస్తున్నాను. అక్కీ రోటీ కూడా కర్ణాటక స్పెషల్ బ్రేక్ఫాస్ట్. బెంగళూరుకి వచ్చిన తర్వాత ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. గుడ్ మార్నింగ్ కన్నయ్య. ఏంటి రోజు ఇంత ఎర్లీగా లేచొచ్చావు?
అమ్మకి హెల్ప్ చేయడానికి లేచావా? దెన్ ఓకే, చూడ్డానికి లేచావా? ఓకే, గుడ్. మన ఇంటికి కనిష్క చిన్నప్పుడు ఒక ఆంటీ వచ్చేవాళ్ళు. వాళ్ళు ఒకసారి చేసి చూపించారనమాట. చాలా టేస్టీగా ఉండేది. అప్పటి నుంచి ఇంట్లో అక్కి రోటీ చేసుకొని కాంబినేషన్గా చట్నీ చేస్తూ ఉంటాను. పిల్లల కోసమని ఇందులో నేను మిర్చిని యాడ్ చేయట్లేదు, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువగా కొత్తిమీర, ఆనియన్స్ని కట్ చేసుకొని ఇలా చిన్న చిన్నవిగా చాప్ చేసి యాడ్ చేసేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని నార్మల్ వాటర్ కానీ లేకపోతే ల్యూక్వామ్ వాటర్ కానీ యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ అక్కి రోటీనే 3 వేస్లో వేసుకోవచ్చు. ఇలా చపాతీ పిండిలాగా కలిపి లేకపోతే కొంచెం వాటరీగా దోసల బ్యాటర్ కంటే కూడా కొంచెం ఇంకా ఫ్లోయిగా కలుపుకొని డైరెక్ట్గా మనం పెనం మీద వేసేసుకోవచ్చు. ఇంకా ఇలా చపాతీ పిండిలాగా కలిపి డైరెక్ట్గా పెనం మీద కూడా రుద్దుతారు, అలా కూడా చేసుకోవచ్చు. మార్నింగ్ పూజ తర్వాత వెంటనే అప్పటికప్పుడు కలిపేసుకొని నేను అక్కి రోటీ ప్రిపేర్ చేసేసాను. ఎక్కువసేపు సోక్ చేయలేదు పిండిని. అక్కి రోటీని ప్రిపేర్ చేస్తూ ఆ లిటిల్ థింగ్స్ ఏంటి, హ్యాపీనెస్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందామా? ఎవ్రీడే మన రొటీన్ వర్క్స్ని బోర్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా. అయితే ఆ చిన్న చిన్న పనులను కూడా ఎంజాయ్ చేస్తూ ఇష్టపడి చేస్తే ఖచ్చితంగా ప్రోగ్రెస్ అన్నది మంచిగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న వాటికి ప్లెజర్గా ఫీల్ అవ్వడం వలన మన లైఫ్లో గుడ్ ఇంపాక్ట్ తీసుకొస్తుంది. అసలు ఉండకూడనిది మన రెగ్యులర్ వర్క్స్, రొటీన్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిపై నెగ్లిజెన్సీ. ఈ లిటిల్ థింగ్స్ హ్యాపీనెస్ని ఎప్పుడు తీసుకొస్తాయో తెలుసా? మనలో 5 సెన్సెస్ యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే. ఈ 5 సెన్సెస్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసినవే, కాకపోతే వాటిని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేస్తున్నామా లేదా అన్నది మనం మాత్రమే చెక్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ది సైట్, నెక్స్ట్ స్మెల్, టేస్ట్, సౌండ్ అండ్ టచ్. ఈ 5 సెన్సెస్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలిగితే మన లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లైఫ్లో ఇన్ని స్ట్రగుల్స్ ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారని చాలామంది వ్యూయర్స్ కమెంట్స్లో అడుగుతూ ఉంటారు. దీనికి సింపుల్ ఆన్సర్, మనం హ్యాపీగా ఉండాలంటే మన చుట్టూ 100 మంది ఉండాల్సిన అవసరం లేదు. మనకిష్టమైన వాళ్ళతో చక్కగా టైం స్పెండ్ చేస్తే చాలు. తిరిగి రాని దానికోసమో లేకపోతే లేని దానికోసమో బాధపడడం కంటే ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలన్నదే నా పాలసీ. తెల్లవారుజామున నా పూజ, ఇంట్లో వాళ్ళతో సంతోషంగా గడపడం, వాళ్ళకిష్టమైనవన్నీ చేసి పెట్టడం, మార్నింగ్ సన్ రైజ్, బర్డ్ సౌండ్స్, గ్రీన్ ప్లాంట్స్ని వీటినన్నిటినీ చూస్తూ ఈవినింగ్ సన్సెట్ని చూడడం అంటే నాకు చాలా ఇష్టం. వీటిలోనే హ్యాపీనెస్ని వెతుక్కుంటాను. మన సంతోషానికి ప్రతిరోజు అద్భుతం జరగాలా లేకపోతే కోట్లు ఖర్చు పెట్టాలా? లేదు కదా. ఎవ్రీడే ఈజ్ ఏ న్యూ బిగినింగ్ అండ్ ఒక బ్లిస్ లాగా ఫీల్ అయితే అంతకంటే ఏం కావాలి? నీ హ్యాపీనెస్ నీ చేతుల్లో ఉంటే ప్రతిదీ నీ కంట్రోల్లోనే ఉంటుంది. అది నువ్వు లైఫ్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి ఛాలెంజెస్, మూడ్ స్వింగ్స్ ఏదైనా సరే నీ హ్యాపీనెస్కి నీ దగ్గరే ఉండాలి, ఎవ్వరికి ఇవ్వకూడదు. ఇది నా మార్నింగ్ బాల్కనీ వ్యూ. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అసలు. ఆ సన్ రైజ్ ఒకవైపు, ఇలాంటి బ్యూటిఫుల్ ప్లాంట్స్ ఒకవైపు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. చిన్న చిన్న ఆనందాలంటే ఇవే. బెంగళూరులో ఎండలు కూడా బాగానే ఉన్నాయి, కాకపోతే మార్నింగ్ చూస్తున్నారు కదా ఆ ఫాగ్ ఎలా ఉందో. ఇలాంటి వెదర్ని ఎంజాయ్ చేస్తూ అలా చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది. మన ఎవ్రీడే రెగ్యులర్ వర్క్స్ని గంటలు గంటలు చేస్తూ ఉంటాం కదా. అయితే ఒక 5 to 10 minutes మనకంటూ కేటాయించుకొని టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. బర్డ్స్ కోసమని ఇలా ఉర్లీలో వాటర్ వేసాను కదా, దీని పక్కనే కొన్ని గ్రెయిన్స్ కూడా పెట్టాలి వాటికి ఫుడ్ లాగా. ఇంతకుముందు బాల్కనీ గ్రిల్స్కి ధాన్యం ఉంటుంది కదా, దాన్ని బంచ్ లాగా కట్టి ఉంచానమాట. ఇక ఇప్పుడు అయిపోయాయి, మళ్ళీ హ్యాంగ్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇక్కడ మంచి స్ట్రాంగ్ కాఫీ ప్రిపేర్ చేసుకుని తాగుతూ ఉన్నాను. చూసారు కదా, ఇవి నా డే రొటీన్ వర్క్స్. మీ అందరికీ నచ్చాయనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. చెప్పడం మర్చిపోయాను, ఒకవేళ నా వ్లాగ్ నచ్చిందని అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.